అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజీనామా చేయబోతున్నాడా? ఇప్పుడు ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇరాన్ పైన ఏదైతే అమెరికా యుద్ధం చేస్తుందో దీని పట్ల అమెరికాలో చాలా వ్యతిరేకత వచ్చింది. అమెరికా ప్రజల దగ్గర నుంచి, అలాగే అమెరికా సైనికుల దగ్గర నుంచి. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ట్రంప్, డిఫెన్స్ మినిస్టర్ పెట్ హెక్సెత్, అలాగే వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్, వీళ్ళ ముగ్గురు ఈ సైనిక అధికారుల్ని, ముఖ్యంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఆ సైనిక అధికారుల్ని తీసేశారు. పూర్తిగా వారిని తీసేశారు, అంటే వారితో రాజీనామా చేయించారు. దీంతో సైనికుల దగ్గర నుంచి కూడా విపరీతంగా వ్యతిరేకత మొదలైంది. అయితే తాజాగా ట్రంప్ మూడవసారి ఇంపీచ్మెంట్కి వెళ్ళనున్నారు. దీంతో ఖచ్చితంగా అతను అధ్యక్ష పదవి ఊడిపోతుంది, తర్వాత అతన్ని అధికారులు అరెస్ట్ చేస్తారు. ఇటువంటి వార్తలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది, ఈ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి, తర్వాత సెనెట్ ఓటింగ్ అంటే ఏంటి, 25th అమెండ్మెంట్ అంటే ఏంటి? సో ఈ 3 స్టెప్స్ వల్ల ట్రంప్ నిజంగానే రాజీనామా చేయబోతున్నాడా, లేదంటే అధ్యక్ష పదవి నుంచి తీసేయబోతున్నారా అనే దాని గురించి క్లియర్గా చెప్తా. సో ట్రంప్ ఆల్రెడీ ఇంపీచ్మెంట్కి 2 సార్లు ముందు వెళ్ళాడు. 2019 అలాగే 2021. సో 2019లో అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంపీచ్మెంట్కి అతను వెళ్లాల్సి వచ్చింది, తర్వాత వాటి నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు అనే దాని గురించి ఒకసారి క్లియర్గా చెప్పుకుంటే, సో ఉక్రెయిన్ స్కాండిల్, ఈ వ్యవహారంలో ట్రంప్ మొదటిసారి ఇంపీచ్మెంట్కి వెళ్లాల్సి వచ్చింది. అయితే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్ మాట్లాడాడు. తన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్ మీద విచారణ చేయమని ఒత్తిడి కూడా పెట్టాడని అతనిపైన ఆరోపణలు ఉన్నాయి. అలాగే అదే సమయంలో ఉక్రెయిన్కి ఇవ్వాల్సిన మిలిటరీ సహాయాన్ని జో బైడెన్ నిలిపివేశాడని కూడా అతను చెప్పాడంట. సో అంటే ఈ అధికారాన్ని తన వ్యక్తిగత రాజకీయ లాభం కోసం వాడుతున్నాడని చెప్పి అతనిపైన ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు ఇతనిపైన ఛార్జీలు అబ్యూస్ ఆఫ్ పవర్, అంటే అధికార దుర్వినియోగం, అలాగే ఆబ్స్ట్రక్షన్ ఆఫ్ కాంగ్రెస్ పనిని అడ్డుకోవడం, తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హౌస్ రిప్రజెంటేటివ్స్లో ఇంపీచ్మెంట్ పాస్ అయింది. కానీ యునైటెడ్ స్టేట్స్ సెనెట్లో దోషిగా అతను తేలలేదు. సో అతన్ని పదవి నుంచి తప్పించలేకపోయాడు. తర్వాత 2021 రెండవసారి ఇంపీచ్మెంట్, జనవరి 6 యునైటెడ్ స్టేట్స్ క్యాప్షియల్ అటాక్. సో 2020 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ట్రంప్ తన సపోర్ట్లను ఫైట్ చేయనట్టు కూడా రెచ్చగొట్టాడు. తర్వాత జనవరి 6, 2021 అతని అనుచరులు యునైటెడ్ స్టేట్స్ క్యాపిటల్ పైన దాడి చేశారు. అంటే హింసని వాళ్ళు ప్రోత్సహించారని ఇటువంటి ఆరోపణలన్నీ కూడా రిపబ్లికన్ పార్టీ పైన చాలా వరకు వచ్చాయి. తర్వాత అతని పైన ఛార్జ్ ఇన్సైట్మెంట్ ఆఫ్ ఇన్సరెక్షన్, అంటే అల్లర్లు రెచ్చగొట్టడం. తర్వాత హౌస్లో ఇంపీచ్మెంట్కి హాజరయ్యాడు. మళ్ళీ సెనెట్లో ఓటింగ్స్ మెజారిటీ రాలేదు. సో 3 మెంబర్స్లో 2 మెంబర్స్ మాత్రమే ఓట్ వేయడం జరిగింది ఇంపీచ్మెంట్కి. సో దీంతో అతను మళ్ళీ ఇంపీచ్మెంట్ నుంచి తప్పించుకోగలిగాడు. అయితే చరిత్రలో 2 సార్లు, అమెరికా చరిత్రలో 2 సార్లు ఇంపీచ్మెంట్కి హాజరైన ఎవరైనా వ్యక్తి ఉన్నాడంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే. అదొక రికార్డ్ అని చెప్పొచ్చు. కాకపోతే అసలు ఇప్పుడు ఈ 3వసారి అతన్ని తీయడానికి ఎలా సిద్ధం చేశారనే దాని గురించి మాట్లాడుకుంటే, అంటే ఒకటి, అతను రాజీనామా చేసే అవకాశం ఉంది అతనంతట అతను. సో ట్రంప్ లాంటి నాయకుడు స్వయంగా రాజీనామా చేయటం చాలా అరుదు. ఎందుకంటే అతను ఎటువంటి అటాక్స్ చేస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్నాం తన పదవి కాపాడుకోవడం కోసం. తర్వాత ఒకవేళ ఇప్పుడు ఇంపీచ్మెంట్లో తీసేయాలనుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తనకి మెజారిటీ రావాలి. తర్వాత సెనెట్లో 3 ఉంటారు, ఖచ్చితంగా 3 కూడా ఇతన్ని తీసేయాలంటే ఓట్ చేయాలి.
కానీ ఇద్దరు మాత్రమే ఓట్ చేశారు 2 సార్లు కూడా. మరి ఈసారి ఎట్లా అవుతుందో చూడాలి. సో అమెరికా రాజకీయ పార్టీలు ముఖ్యంగా రిపబ్లికన్స్ అలాగే డెమోక్రటిక్ ఈ రెండు కూడా విభజించబడ్డాయి కాబట్టి సెనెట్లో 3 ఓట్లు రావడం చాలా ఖచ్చితంగా కష్టం. సో ఇప్పటికే 2 సార్లు ఆల్రెడీ ఇంపీచ్మెంట్ అయ్యాడు కానీ తొలగించలేకపోయారు. అలాగే మూడవది 25th అమెండ్మెంట్ ఉపయోగించడం. ఇది కేవలం అధ్యక్షుడు మానసికంగా శారీరకంగా పని చేయలేనప్పుడు మాత్రమే రాజకీయ కారణాల వల్ల వాడటం దాదాపు అసాధ్యం. సో ట్రంప్కి ఆల్రెడీ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. మిలిటరీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అతనికి స్కిన్కి సంబంధించిన ఒక వ్యాధి కూడా ఉందని కొన్ని రోజుల నుంచి కూడా బయట పుకార్లు అయితే వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ట్రంప్ ఇరాన్ పైన చేస్తున్న ఈ యుద్ధం వల్ల అంటే దాన్ని అమెరికా డెమోక్రటిక్ పార్టీస్ కావచ్చు అలాగే అమెరికా అధిష్టానం కాంగ్రెస్ కావచ్చు అది ఒక నేరం కింద చూస్తుంది. సో ఇప్పుడు కనుక ఆ నేరం ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ట్రంప్ పదవి పోతుంది. సో ట్రంప్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముందు నుయ్య వెనక గుయ్య. ఇకపోతే పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అయిందంటే పాకిస్తాన్ చైనా సహాయంతో అమెరికా వరకు దూసుకెళ్ళగలే ఒక మిసైల్ని తయారు చేస్తుంది. రీసెంట్గా తులసి బర్గ్ ఆమె ఈ విషయాన్ని బయట పెట్టారు. సో మళ్ళీ ఎక్కడ ఇరాన్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ పైన ఎక్కడ అటాక్ చేస్తుందనే భయంతో అంటే ఇప్పుడు యుఎస్ ఇరాన్ పైన ఎందుకు అటాక్ చేస్తుంది? ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని మొత్తం కూడా డిస్ట్రాయ్ చేయాలనే కదా. సో పాకిస్తాన్ ఇప్పుడు అదే పనికి పాల్పడుతుంది. సో పాకిస్తాన్ ఏంటి యుఎస్ నుంచి తప్పించుకోవడానికి వారంతట వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఇరాన్ని పిలిచి ఇటు యుఎస్ని పిలిచి శాంతి చర్చల కోసం సిద్ధం చేస్తున్నారు. అఫ్కోర్స్ పాకిస్తాన్ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ రీసెంట్గా ఎగ్జామ్ కోర్టులో కూడా పోస్ట్ చేసింది అంటే బ్రోకర్గా పనిచేస్తున్నారని చెప్పి పాకిస్తాన్. సో ఏదేమైనప్పటికీ ట్రంప్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అంటే వాషింగ్టన్ దగ్గర కూడా రీసెంట్గా కాల్పులు జరిగాయి. ఏ టైంలో ఏం జరుగుతుందో చెప్పలేం. అతని పదవి ఉంటుందా లేదంటే అతను అసలు బ్రతికే ఉంటాడా ఇలాంటి డౌట్స్ అయితే చాలా వరకు కూడా రేజ్ అవుతున్నాయి. సో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చూసుకుంటే యుద్ధ వాతావరణం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. కాల్పుల విరామణ పక్కకు పెట్టేశారా, దానికి పూర్తిగా బ్రేక్ పడింది. అన్అఫిషియల్గా చాలా అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. దుబాయ్ కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయింది. సో దీంతో అక్కడ అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ను తప్పించి పూర్తిగా శాంతి కోసం శాంతి చర్చల కోసం జేడీ వ్యాన్స్ని అతని ప్లేస్లోకి తీసుకొచ్చేందుకు రిపబ్లికన్ పార్టీస్లో కూడా చర్చలు జరుగుతున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ జేడీ వ్యాన్స్ కనుక వస్తే మరి మొత్తం యుద్ధం ఎలా అవుతుందో అనేది ఖచ్చితంగా చూడాల్సిందే. ఇకపోతే ఒకవేళ ట్రంప్ని పక్కకు పెట్టేస్తే ఆ ప్రెసిడెంట్ పదవి రేసులో నిక్కీ హలే అలాగే డాన్ డెన్సటిస్ వివేక్ రామస్వామి జేడీ వ్యాన్స్ గ్రీగ్ అబాట్ గ్లెన్ ఎగోస్కిన్ టీమ్ స్కాట్ సెనెట్లో మెంబర్గా ఉన్నారు టీమ్ స్కాట్. సో అతను అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. బట్ జేడీ వ్యాన్స్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్గా ట్రంప్ కూడా తన ట్రూత్ సోషల్ అనే ఒక ఏదైతే అకౌంట్ ఉందో అందులో కూడా ఒక పోస్ట్ పెట్టాడు. అధ్యక్ష పదవికి మీకు ఇతను ఓకేనంటే 96% జేడీ వ్యాన్స్కి ఓటింగ్ చేశారు. సో దీంతో ట్రంప్ తనంతట తన రాజీనామా చేసి తన నేరాలన్నింటినీ కూడా జేడీ వ్యాన్స్కి క్షమాపణల రూపంలో చెప్పి సేఫ్గా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా చెప్తున్నారు. ఇంకో పక్క ఎప్స్టీన్ ఫైల్స్ అంటున్నారు, ఇది అసలు మ్యాటరే కాదు. సో ఎప్స్టీన్ ఫైల్స్ అనేది వేరే స్టోరీ, యుద్ధానికి దీనికి సంబంధించినైతే కాదు. బట్ దేశానికి ద్రోహం చేస్తున్నాడు, అతని వల్ల దేశం చాలా నష్టపోతుంది, అన్యాయంగా ప్రజలు చనిపోతున్నారు, సైనికులు చనిపోతున్నారు అనే ఇటువంటి నేర ఆరోపణలు అయితే ఇతని పైన చాలా ఎక్కువగా వస్తాం. సో గైస్ మీ కమెంట్స్ ఏంటి, మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇది అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇప్పటికే 2 సార్లు అతను అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే 2 సార్లు ఇంపీచ్మెంట్ నుంచి తప్పించుకోగలిగాడు. బట్ మరి 3వసారి ఎలాగో అతనికి ఇదే ఆఖరిసారి, అతను అధ్యక్ష పదవి ఇదే ఆఖరిసారి, నెక్స్ట్ టైం అతను పోటీ చేయడానికి లేదు, ప్రెసిడెంట్ పదవి అతనికి దక్కే అవకాశం లేదు. సో మరి ఈసారి ఖచ్చితంగా అతన్ని ఇరికిస్తారంటారా? ఒకవేళ అతన్ని ఇరికిస్తే మరి ఎటువంటి పరిస్థితుల్లో అమెరికా ఎదుర్కోవాల్సి ఉంటుంది?
సో దీనిపైన ఆలోచించి ఖచ్చితంగా మా కామెంట్ రూపంలో తెలియపరచండి.